గుడ్ మార్నింగ్. ఈరోజు 25 degrees అని చూపిస్తుంది మరి. బుజ్జి ఇవి కట్ చేస్తారా? వస్తుందేమో. నువ్వు వీడియో తీ, నేను కట్ చేస్తాను. ఇవి టొమాటోస్ చెప్తాను, పట్టుకో. ఈ టొమాటోస్ చెట్లు ఇంకా చిన్నగానే ఉన్నాయి కదా, సో ఈ చిన్న వాటికి ఫ్లవరింగ్ రాకూడదు అనమాట. వస్తే స్ట్రాంగ్గా గ్రో అవ్వదంట. అంటే ఇప్పుడు కట్ చేసుకుంటే ఇంకా మంచిగా గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుందని నా రీసెర్చ్లో తెలిసిందనమాట. సో ఈరోజు అయితే ఈ పూతని కట్ చేసేద్దాం. ఇంకా చిన్న ప్లాంట్ కాదు కాబట్టి. అబ్బా ఫ్లవరింగ్. ఎవరి గ్లౌజెస్ అమ్మా? ఇంకా దీనికి కూడా వచ్చాయి, అన్నిటికీ వచ్చేసి. ఎల్టెన్ గ్లౌజెస్ తెలీదమ్మా, చూడాలి. దీనికి ఇంకా కనిపించలేదు, వచ్చింది నేను కూడా. సో ఇలా బాధగా ఉంటుంది, బట్ స్టిల్ వీ నీడ్ టు ప్రూవ్. అన్నిటికీ వచ్చాయి. సరే కట్ చేయదు. ఇదిగో ఇక్కడ చూడు, రెండు బ్రాంచెస్ కింద వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ ఎదిగింది. బాధగా ఉంది నాకు. యా, అన్నిటికీ వచ్చాయి పాపం. అండ్ దీనికైతే నేనేమీ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది చిన్నదే కానీ చాలా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ చిల్లీస్కి వదిలేసినా పర్లేదు, బాగానే తొందరగానే వస్తుందంట. టమాటోస్కి మాత్రం మంచిగా స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి, అప్పుడు ఫ్యూచర్లో టమాటోస్ ఎక్కువ ఇస్తుంది. అండ్ టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి ఫుల్ వర్షాలు, క్లౌడీగా ఉంది. సో పెద్దగా ఏమీ మొక్కలు పెరగట్లేదు, సరిపడా సన్ లేక. ఫుల్లీ పెరగాలి కొంచెం అన్నాను అనుకుంటున్నా. చూడు చిన్న చిన్న వాటికి ఎలా వచ్చాయి. అదేంటి అలా పడిపోయింది అక్కడ? ఏది అవా? గాలితో పడి ఉంటుంది, తీస్తున్నా. స్టాప్ చేసే ఇంకా. అండ్ ఇది వచ్చేసి కాక్టైల్ చిన్న టమాటో అని చెప్పాను కదా, ఇది చాలా బాగానే పెరిగింది. అండ్ చెర్రీ టమాటో, ఈ చిన్న చిన్న టమాటోస్ వచ్చేదానికి మనం ఏం కట్ చేయక్కర్లేదంట, తొందరగానే బాగానే గ్రోత్ ఉంటుంది అన్నారు. అండ్ ఇది బాగానే పెరిగింది చెట్టు కూడా. సో అందుకే దీనికైతే బాగానే వచ్చే ఫ్లవర్స్. నేను అవేమీ చేయట్లేదు, వీటికి వచ్చినవి మాత్రమే కట్ చేస్తున్నా. ఇది నార్మల్ మనం విత్తనాల నుంచి వేసిన టొమాటో. యాక్చువల్గా ఇవి ఇండియన్ సీడ్ వెరైటీ. చూద్దాం ఎలా వస్తాయో. ఇక్కడ టొమాటోస్ అయితే కాదు, మోస్ట్లీ అంతే వచ్చే అన్నిటికి. ఇదిగో బాధగా ఉన్నా ఏమీ చేయలేం. దక్షిత్ సీడ్స్ వేసింది చూపించండి మళ్ళీ అని అడిగారు కదా. సో వాడు తిన్నాక వచ్చినవి అన్నీ కలిపి ఇందులో వేసేసాడు. అప్పుడు ఒక్క ప్లాంటే వచ్చింది, ఇప్పుడైతే చాలా వచ్చాయి. సో వాడు చెప్తాడు ఇప్పటికి. అండ్ ఇవి 4 cucumber వచ్చాయి కదా, సో మా ఫ్రెండ్కి ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. సో తీసేస్తా. ఎందులో వేస్తావు? కవర్ తెచ్చా. ఇది మనం విత్తనాలు వేసామా, చెట్టు వేసామా? అదేలే చిన్న చిన్ని తెచ్చేసాం కదా. ఏం వస్తే ఫాస్ట్ గానే వస్తాయి. ఇదేంటిది? ఇవి చాలా కాస్ట్లీ కుకుంబర్స్. ఇది వంకాయ. ఇది ఒక వంకాయ. చూడు కొత్తిమీర. ఏంటి కొత్తిమీర? ఇది మీ కొరియాండర్. ఇవి ప్రసన్న. ఇవి మింట్. ఇవి ప్రసన్న. ఒక 2 మొక్కలు ఇందులో పెడతాను. ఈ వాటర్ వర్షం వాటర్ ఉండిపోయింది, దీనికి హోల్స్ లేని పాట్లో కదా. వేర్లు చూడు వచ్చాయి. ఇంకా కింద కూడా ప్లాంట్స్ ఉన్నాయి, మొత్తం ఒక 3 plants. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్ లా ఉంది, కాబట్టి రెండు ఒకటే చెట్టు. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను, 1 year కూడా.
నేను తెచ్చేటప్పుడే ఒక వేరు పెద్దది బయటకు వచ్చింది ఇంటి పక్కకి ఉంది, దాన్ని పక్కకి ప్లాన్ చేసాం కదా లోపలికి. అలానే ఉంచేసాం. కానీ ఇది ఒకలా ఉంది, బాగా గ్రో అవుతుంది కదా, ఇదేమో ఒకలా బేస్ ఉంది. నుంచి గ్రో అవుతుంది. ఇది ఆల్రెడీ స్టెమ్స్ ఉండడం వల్ల కొంచెం ఇలా grow అవుతుంది. నాకు తెలిసి ఇవి కట్ చేద్దామా, ఇవి సైడ్ ఇవన్నీ కట్ First చేద్దామా? ఇది వేరేది అనుకున్నాను నేను, నమ్మలేదు నువ్వు చెప్పినా. తర్వాత ఇక్కడ దీని నుంచి వచ్చింది కదా, ఇవి ఆకులు సేమ్ ఉంటే కాదురా, ఇవి కట్ చేద్దామా? సైడ్ మరీ సైడ్ అయిపోతుంది, స్ట్రైట్ గా పెంచుదాం. ఏ బుషీగా ఉండని ఫ్లవరింగ్ అప్. అయినా ఇది బాగా హైట్ ఎదిగే వెరైటీ కాదు ఆహా. ఇది. అంటే చూడు, మనకి చాలా టూ మచ్ బిగ్ అవుతుంది, ఆ వెరైటీ కాదు ఇది. చూడు, నువ్వు కట్ చేసిన తర్వాత మొత్తం ఎలా మంచిగా వచ్చింది ఇప్పుడు. బుషీగా కొత్త ఇవన్నీ మనం కట్ చేసిన కట్ తర్వాత చేశాక ఇవన్నీ వచ్చాయి, చిగుర్లు వచ్చాయి బాగానే. కానీ ఇది పట్టుకుంటే మాత్రం మ్యాంగో పూత స్మెల్ స్మెల్ భలే వస్తుంది. అండ్ ఇది చాలా కాస్ట్లీ మొక్క, నర్సరీకి వెళ్ళినప్పుడే తెలిసింది. చాలా చిన్న ప్లాంటే 3000 రూపీస్ అలా ఉందన్నమాట, చిన్న ప్లాంట్. ఇది కూడా బాగానే వస్తుంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ముందు రోజు మీరు బ్లాగ్ చూసారు కదా, హెల్బ్రోన్ వెళ్ళొచ్చాము ఫెస్ట్కి. అండ్ ఈ 2-3 డేస్ కొంచెం ఆషి బర్త్డే హడావిల్లో ఉన్నాం, అందుకే వీడియోస్ పెట్టలేదు. అండ్ ఇది వచ్చేసి మేము ఫెస్టివల్ వచ్చి నెక్స్ట్ డే అనమాట. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసుకున్నాను. అండ్ కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయండి, అలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కలిపి తినకూడదు, అలా కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. కోర్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను కొంచెం రీసెర్చ్ చేసి తింటున్నాను. అండ్ పొద్దున్నే మనం ఆల్మోస్ట్ నైట్ అంతా ఏం తినకుండా ఉంటాం కదా, అన్ని అవర్స్ ఫాస్టింగ్ తర్వాత హెల్దీగా న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తే చాలా మంచిదని విన్నాను. ఎలాంటి షుగర్స్ ఇలాంటివి ఏమీ రావండి. మన హెల్దీ లైఫ్ స్టైల్కి ఇదే మంచిదని నేను చేసిన స్టడీ ప్రకారం నాకు తెలిసింది. నేనేమీ డాక్టర్ని కాదు, డైటీషియన్ అంతకన్నా కాదు. నేను నా ఓన్ రీసెర్చ్ చేసుకొని నేను తెలుసుకొని నా ఫ్యామిలీకి నేను ఫీడ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ బ్రేక్ఫాస్ట్కి మేము మారడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, పిల్లల హడావుల్లో పడి పిల్లలకి ఫీడ్ చేసామా, పిల్లలకి పెట్టామా అని చూసుకుంటాం తప్ప పేరెంట్స్గా మనం చాలా వరకు అవాయిడ్ చేస్తాం. ఇది అందరు మదర్స్ చేసేదే. మోస్ట్లీ 99% ఆడవాళ్ళు ఇదే చేస్తారు. అండ్ జెంట్స్కి ఏమన్నా ఫీడ్ చేస్తాం, లేదంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, బిజీగా ఉంటారు, మళ్ళీ నైట్ వస్తారు. ఈ రన్నింగ్ రేస్లోనే ఉంటాం ఎప్పుడు. సో మనం తిన్నామా, మనం అన్నీ వెళ్తున్నాయి లేదా అనేది చూసుకోవట్లేదు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో పాటు ఇలా అన్నీ పెట్టుకుంటే మనకు సరిపడగా తినేస్తాము. డే మొత్తంలో మధ్యలో ఎక్కడైనా తినకపోయినా ఆ రోజుకి సరిపడా తినేస్తాము. అండ్ నైట్ మళ్ళీ డిన్నర్ చేయాలన్నా కుదరకపోయినా అన్ని రకాల డే స్టార్టింగ్ బాగుంటుంది హెల్దీగా. అట్ ద సేమ్ టైం ఆ డేలో మనకి టైం దొరకకపోయినా మార్నింగ్ తినేసాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు అన్న ఆలోచనతో ఈ బ్రేక్ఫాస్ట్ ఇలా స్టార్ట్ చేశాను. ఇందులో మెయిన్గా బాయిల్డ్ ఎగ్ మ్యాండేటరీగా తీసుకుంటాం. అండ్ కొన్ని నట్స్, ఒక 2 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఒక 3 వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇవి ఉండేలా చూసుకుంటున్నాను. సో ఇంట్లో ఏది ఉంటే అది, ఇదే స్పెసిఫిక్గా అలా ఏం లేదు. అండ్ నేను ఎవరి దగ్గర డైట్ చేయట్లేదు, అండ్ నేను డైటింగ్ అంతకన్నా చేయట్లేదండి. జస్ట్ దట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా కొంచెం హెల్తీగా తీసుకుంటున్నాం అనమాట. అండ్ మనం హెల్తీ డైట్ ఏదైనా సరే ఇమీడియట్గా స్టార్ట్ చేసేయలేము, స్లోగా స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. సో మేము ఎప్పుడు డైటింగ్ చేసింది ఎప్పుడూ లేదు. స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటాం అనమాట. సో మేము హెల్తీగా ఉంటే పిల్లల్ని కూడా చూసుకోవచ్చు. అండ్ మేము చేసే పనులకి కొన్ని మ్యాండేటరీ అని నాకు అనిపించింది. అండ్ ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు నిన్న హలీమ్ సీడ్స్ కనిపించాయి అనమాట. సో దీని గురించి చాలా వింటున్నాను, ట్రై చేద్దాం అన్నట్టు. ఎలాగో చియా వాటర్ తాగుతున్నాం కదా, ఇది కూడా తీసుకుందామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆల్ సెట్ ఫర్ కిండర్ గార్డెన్ సమ్మర్ ఫెస్ట్. అండ్ ఇది మార్బుల్ కేక్ చేసానని చూపించాను కదా నిన్న. సో అది మొత్తం పీసెస్ కట్ చేశాను అనమాట, అందరూ తల ఒకటి తినడానికి. ఏందో చూపింది దాక్షిత్. అదే రోజు సాటర్డే కిండర్ గార్డెన్లో సమ్మర్ ఫెస్ట్ అనమాట. సో సమ్మర్లో ఒక రోజు చేస్తారు సమ్మర్ ఫెస్ట్ లాగా. దానికి నేను స్వీట్ తీసుకొస్తానని చెప్పాను అనమాట. అందుకనే కేక్ చేసి తీసుకెళ్తున్నాను. టైం వచ్చేసి 11 to 2 ఎంతో, 11 to 2:30 టైము. మేమైతే 11:30 అయిపోయింది ఇంటి దగ్గరే. తలస్నానాలు చేసి ఇంక రెడీ అయ్యి, తెలిసిందే కదా, మార్నింగ్ అంతా కాసేపు గార్డెన్లో స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే ఆ రోజు
సూపర్ హాట్ అండ్ సూపర్ సన్నీగా ఉంది. అండ్ మేము సమ్మర్ ఫెస్ట్కి వెళ్ళాము, ఈ సెకండ్ టైం అనమాట. ముందు హెల్బ్రోన్లో వీళ్ళు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాము. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ సెకండ్ సమ్మర్ ఫెస్ట్ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికి బాగా తెలిసి మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నారు వీళ్ళిద్దరు అయితే. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సమ్మర్ ఫెస్ట్ యా. బాయ్ చెప్పండి అందరికి. అండ్ మేమైతే రెడీగా వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నేను ట్రెడిషనల్గా ఉంటాను, అట్ ద సేమ్ టైం మోడర్న్గా కూడా ఉంటాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం నేను 2 రకాలుగా ఉండడం తనకి ఇష్టం అనమాట. తను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, నా కంఫర్ట్ జోన్ నాకు వచ్చాక డ్రెస్ సెన్స్లో అప్పుడే వేసుకుంటా అని చెప్పేదాన్ని. సో ఇట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఫోర్స్, బట్ నాకు ఇష్టము మన బాడీని మనం నచ్చినప్పుడు వేసుకోవడం, నచ్చినట్టు. అండ్ నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను. లైక్ ఇండియాలో ఉన్నప్పుడు అండ్ మన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మేము మాత్రమే ఉన్నప్పుడు ఎలా ఉండాలి. సో ఆ మల్టిపుల్ థింగ్స్ నేను క్యారీ చేస్తాను. యా, ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడైతే ఇంకా వచ్చామన్నమాట సమ్మర్ ఫెస్ట్కి. అండ్ మనలాగే అందరూ వస్తారు కదా, సో ఎవరిష్టం వాళ్ళది. ఎవరైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకొస్తే చేసి తీసుకొస్తారు, స్వీట్ హాట్ అలాగా. ఎవరి డిఫరెంట్ స్టైల్స్లో వాళ్ళనమాట. సో ప్లేట్లో అన్ని డెజర్ట్సే ఉన్నట్టున్నాయి. ఆ రోజు ఇంకా లంచ్ అదే అనమాట ఆల్మోస్ట్. పిల్లలైతే కొంచెం బాగానే అటు ఇటుగా ఫ్రూట్స్ అవి తిన్నారు. అండ్ మేము కూడా తిని డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట, అవన్నీ ఆడించి ఆల్మోస్ట్ 1:30 వరకు అక్కడే ఉన్నాము. ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ 2 అలా అయిందనమాట. పెద్ద అందరితో పరిచయం చేసుకుంది ఏం లేదు, ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు అండ్ మేము చాలా కొత్త కదా. సో జస్ట్ మా ఫ్యామిలీ వరకు మేము ఆడుకున్నాం, తిన్నాం. అండ్ వాళ్ళతో యాక్టివిటీస్ అన్నీ చేపించి ఇంకా కొంతమంది ఉంటారుగా టీచర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళతో మాట్లాడేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇలా చూడు అశ్వమ్మ, వెనక్కి వచ్చి చూడు, కొంచెం బ్యాక్ వచ్చి చూడు. ఇప్పుడు చెప్పు, ఇదిగో హలో. సో సెన్సరీ యాక్టివిటీస్ లాగా పెట్టారనమాట. ఇందులో ఒక్కొక్కటి కంప్లీట్ చేశాక మనకు అలా స్టాంప్ వేస్తారు. అన్నీ అయ్యాక ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అరేంజ్ చేశారు. అలా స్మెల్స్ అయితే దక్షిత్ చాలా ఎగ్జాక్ట్గా ఆల్రెడీ వాడికి పరిచయం ఉన్నట్టు ఆవిడ షఫిల్ చేసినా సరే ఏ స్మెల్ ఏంటి అనేది తీసి పెట్టాడు అనమాట. బేసిక్గానే ఆడికి స్మెల్ సెన్స్ ఎక్కువ. సో భలే అనిపించింది మాకైతే. అండ్ ఇక్కడ ఇద్దరు యాక్టివిటీస్ కంప్లీట్ చేశాక వాళ్ళ నేమ్స్తో ఇలా ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారనమాట. ఇంకా అది తీసుకొని మేము అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము, కాసేపు గార్డెన్లో స్పెండ్ చేసి. జాగ్రత్త. హలో. సో ఫెస్ట్ అయిపోయింది, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీళ్ళు సైకిల్స్ అన్నారని ఇంక నడుచుకుంటూ వచ్చాం అనమాట. మంచి ఎండగా ఉంది. టైం అయితే 1:45 అయింది. సో ఇంటికి వెళ్ళి ఒక పావుగంట రిలాక్స్ అయ్యి పనులు చేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు సాటర్డే, బట్ సమ్మర్ ఫెస్ట్ ఫస్ట్ ఇయర్ కదా, ఇక్కడ మిస్ అవ్వద్దని చెప్పి వచ్చామన్నమాట. సన్నీగా ఉంది చాలా డేస్ తర్వాత, ఆల్మోస్ట్ 10 days తర్వాత.
నీకు వద్దా? అవునా, నేను వాటర్ తాగుతా. దానికి ఎక్కడికి వెళ్తున్నావు? నీ డ్రెస్ బలంద్రా, దక్షి డ్రెస్ కూడా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నా? చెర్రీ ప్లక్కి చాలా హైజ్ ఉంది. చెర్రీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యి వచ్చారు. ఇప్పుడు 3:30 అవుతుంది. అది 5కి క్లోజ్ అనమాట. మాకు హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ అలా పడుతుంది వెళ్ళడానికి. సో వెళ్ళి ఫాస్ట్గా ఇయర్కి చెర్రీస్ కూడా కోసేసుకొని వచ్చేసేయచ్చు. ఎక్కడ కూర్చుంటావు? అమ్మ ప్లేస్లో కూర్చుంటావు బిగ్ అయ్యాక. చూసావా, అమ్మ అంత బిగ్ అయ్యాక అమ్మ ప్లేస్లో కూర్చుంటావా? నేను ఎక్కడ కూర్చోను? వెనకాల కూర్చోవాలా? ఎందుకు? అప్పుడు నేనేమవుతాను? కాదు, అప్పుడు నేనేమవుతాను నువ్వు బిగ్ అయిపోయాక? నేను స్మాల్ అవును, ఆల్ట్ అయిపోతాను. ఓమా అయిపోతాను నేను. అసలు ఇన్ని రోజులకి క్లైమేట్కి ఈరోజు క్లైమేట్కి అసలు భయంకరంగా ఉంది. అండ్ చల్లగా అలవాటు అయిపోయింది ఇన్ని రోజులు. అండ్ ఓకే, మొక్కలు అట్లీస్ట్ పెరుగుతాయన్న ఆనందం. అండ్ ఇంత బాగుంది. తల కూడా హైజ్ ఉందా నీకు? మరి వేడిలో వెళ్తే హైజే ఉంటది. ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళే ప్లేస్ లో చెర్రీస్ చాలా బాగుంటాయి. అంటే చాలా పెద్దగా రకరకాలు ఉంటాయి. అంతకుముందు కూడా 2 times షేర్ చేశాను. 2 years నుంచి అదే ప్లేస్కి వెళ్తాం. ఇది కూడా లోపల ప్రొటెక్షన్ ఉన్నట్టు ఉంటది అనమాట. ఉంటదమ్మా. చల్లగా అవుతుంది. సో చెర్రీతో అయితే ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాగని నాకు తెలీదు. బట్ ఫ్రెష్గా తినడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చెర్రీస్ ఉంటాయి బాగానే. కొంచెం పైన అవి వాటిని ఏమంటారు బుజ్జి, వాటి కాడలు తీయకుండా ఉంచితే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట. సో కొంచెం చూసుకొని తెచ్చుకొని మంచిగా స్టోర్ చేసుకుంటే ఒక 4 days అన్నా ఖచ్చితంగా ఉంటాయి. సో అదే ప్లాన్. కుదిరినంత తినేసి వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకొని, ఎవ్రీడే ఎలాగో ఫ్రూట్స్ తింటున్నాం కాబట్టి తీసుకోవచ్చు. స్లోగా వెళ్ళా. ఒకరికి ఫాస్ట్, ఒకరికి స్లోనా? ఎప్పుడు ఇంతమంది లేరు బేసిక్గా. ఇక్కడే ఉన్నారు. కాదు, హలో హాయ్. నువ్వు ఎందుకు డాన్స్ చేయాల? చెయ్యవా? ఎందుకు? నచ్చదా నీకు? మరి ఏం నచ్చుతుంది నీకు? డ్రాయింగ్ ఇంకా క్రాఫ్ట్సా? అంటే ఇష్టమా నీకు? ఓకే. నేను అందరూ ఒక ఫోటో కూడా తీయలేదు. ఇంటికి వెళ్ళే దాంట్లో అనుకున్నా. మళ్ళీ ఇల్లు వేసుకొని సేమ్ తీస్తారా? ఎవరు ఆవిడెవరో మధ్యలో నుంచి ఫోటోగ్రఫీ తీసింది కదా అమ్మ. గుత్తులు చెర్రీ దొంగలు. ఫస్ట్ దొంగ ఇవే. నేను దొంగ నా ఆడియన్స్ మొత్తం అప్పుడే ఇవన్నీ తినడానికే తీసుకుంది.
వీళ్ళు అస్సలు తినరండి, స్మెల్ చూసి వదిలేస్తారు అంతే. ఒక్కో చెట్టుకాయ ఒక్కొక్కటి తింటూ ఏది బాగుంటే అక్కడ కూర్చొని 4 కాయలు తినేస్తున్నారు. ఇలా మనం లోపలికి వెళ్ళిపోదామా? బాగా కలర్ వస్తాయి నాన్న, ఇది ఇవి టేస్టీగా ఉంటాయి, డార్క్ గా కలర్ ఉన్నవి. నాకు వద్దు, వెయ్యొద్దు. నాన్న వస్తున్నారు, ఇవ్వు. నాన్న వస్తున్నారు చూడు. ఒరే ఈయన్నే పట్టుకోండి, చెర్రీ దొంగ ఈడే మొత్తం తినేసాడు, మూతంతా రాసుకొని. పట్టుకోండి 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 నన్ను పట్టుకోండి. కొన్ని ఊడిపోతాయి అలాగే. అసలు ఏంట్రా ఈ 4 చూపించు, నువ్వు దొరికేస్తావురా. నిన్న ఇక్కడ కట్టేస్తారు నిన్ను, నువ్వు అన్ని తినేసావు కదా, కట్టేస్తారు నిన్ను ఇక్కడ. వచ్చాడే, అన్ని కోసుకుపోయాడే. ఏవి ఇంకా చూపి, పైన ఇంకా లావుగున్నాయిగా. ఇదిగో ఇక్కడ ఇక్కడ బుజ్జి, ఈ ఒక్కటి ఇక్కడ ఇక్కడ. అమ్మో ఇదిగో ఇక్కడ లెఫ్ట్. అటు ఎగ్జాక్ట్లీ. అషి ఇంకా చాలమ్మా, పచ్చి తినద్దు. నాన్న దగ్గర ఉన్నాయి చూడు. అషి వస్తావా? చెట్ల మధ్యలో ఎక్కడో. చెర్రీస్ అయితే మోస్ట్లీ తొడిమెలతో తెచ్చుకోండి. అండ్ మేమైతే ఒక కవర్లో ఉన్నవి ఒక 4 days నిలువ ఉండడానికి, అండ్ ఇవైతే 1-2 daysలో కంప్లీట్ చేసేలాగా సపరేట్ చేసుకొని డార్క్ కలర్ అండ్ కొంచెం లైట్ కలర్ అలా సపరేట్ చేసుకొని కోసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 2 కలిపి దగ్గర 3 kgs వరకు తీసుకున్నాము. అండ్ ఇక్కడ ప్రైస్ బయట ప్రైస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయిపోయింది చెర్రీ ప్లక్కింగ్. 3 kgs అయితే కోసుకున్నాము. 3 kgs. పొట్టలో కూడా కొంచెం వేసాం, అందరి మీద 1/4 kg. రండి రండి. యాపిల్లో బాగాలేదు, కింద చూసుకో. ఇక్కడ కొన్ని చిన్న స్పీల్ ప్లాట్స్లా కూడా ఉంటుంది అనమాట పిల్లలు ఆడుకోవడానికి. అండ్ అక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ కొంచెం క్లౌడీగా ఈవినింగ్ అలా అయితే చాలా సేపు ఉండొచ్చు. ఫీల్డ్స్ అన్ని రకాలు కలిపి ఉంటాయి అనమాట. సో ఒక షాప్ కూడా ఉంటుంది, లైక్ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఎగ్స్ అలాంటివి ఏమన్నా కొనుక్కోవడానికి. అండ్ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మేము బయటకు కూడా వెళ్ళాము, ప్లాంట్ షాప్కి వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా అనుష వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.